ఒక కస్టమర్ యొక్క బిహేవియర్‌ని మనం ఎలా అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి? అండర్‌స్టాండింగ్ కస్టమర్ బిహేవియర్. అంటే కస్టమర్ యొక్క బిహేవియర్‌ని మనం ఏ విధంగా ఇప్పుడు ఇంతకుముందు వీడియోస్‌లో మనం ఏం తెలుసుకున్నాము? కస్టమ్ ఆన్‌లైన్ బిజినెస్‌ని ఆన్‌లైన్ స్ట్రాటజీస్ అంటే ఒక ఆన్‌లైన్‌లో బిజినెస్‌ని తీసుకురావడానికి దానికి తగినటువంటి స్ట్రాటజీస్‌ని చూసినాం. ఇప్పుడేం చూస్తున్నాము? కస్టమర్ యొక్క బిహేవియర్‌ని చూస్తామనమాట. అంటే అర్థం చేసుకోవాలి. కస్టమర్ ఏ విధంగా మన దీనికి వస్తున్నాడు? కస్టమర్‌ని అండర్‌స్టాండింగ్ చేసుకోవాల. ఇప్పుడు ఒకడు వస్తన్నాడు రూ. 1000 కొంటన్నాడు. ఇంకొక రూ. 1000 కొంటన్నాడు. అలా. వాడు పండగల పూటే ఎక్కువ కొంటన్నాడా? లేదా మిగతా టైముల్లోనూ మన షాప్‌కి వస్తాండాడా? లేదా ఆఫర్ పెట్టినప్పుడే వస్తాండాడా? అనేది నువ్వు అండర్‌స్టాండింగ్ చేయాలన్నమాట. మన సేల్స్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాంది? ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తన్నారు? వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మ్యారథాన్ అంటే ఏమి? పరిగెత్తేవాడు ఇప్పుడు ఆహ్, ఎగ్జాంపుల్ నేషనల్ హైవే. బెంగుళూరు, చెన్నై, తిరుపతి నేషనల్ హైవే అనుకోండి మాది. ఈ నేషనల్ హైవేలో రోజు కార్‌లో వెళ్తాడు, లేదా బస్‌లో వెళ్తాడు బెంగుళూరు ఇంకా చిత్తూరుకి. బెంగుళూరు ఇంకా చిత్తూరుకి వచ్చేటప్పుడు ఏది ఎక్కడ అంటే ఏమి ఎక్కడ డాబాలున్నాయి, ఎక్కడ పెట్రోల్ బంకులున్నాయి, ఎక్కడ బాత్రూమ్‌లున్నాయి అనేసి మనకు తెలుసు. సో, దానికి తగినట్టు ఓకే. మనము ఇక్కడికి పోయిందని చాయ్ తాగుదాము. ఇంకొంత దూరం పోతే ఆ హోటల్ వస్తుంది. ఆ హోటల్‌లో తిందాము అనేసి వాడేమి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతాడు. ఇప్పుడు బెంగుళూరు ఇంకా చిత్తూరు మధ్యలో ఓకే. ఆహ్, బెంగుళూరు ఇంకా చిత్తూరుకి మధ్యలో పలంనేరు వస్తుంది. పలంనేరు దాటుకుంటూ పలంనేరు కూడా మామూలుగా జర్నీ మిడిల్‌లో ఉంటుంది కాబట్టి సో, అక్కడ ఏదన్నా టిఫిన్ చేయడము, లేదా ఏదన్నా చాయ్ తాగడము, నెక్స్ట్ అక్కడి నుంచి చిత్తూరుకొచ్చిన తర్వాత ఇది చేయడం. అంటే ఏమి మెంటల్‌గా ప్రిపేర్ ఉంటాడనమాట. ముందుగానే మనకు తెలుసు. ఈ రూట్‌లో 10 సార్లు పోయి వచ్చినాడు కాబట్టి వానికేమి ఓకే. ఇక్కడిక్కడ పలమనేరులో హోటల్స్ ఉంటాయి. నెక్స్ట్ చ ఇక్కడ కేఈ సత్రంలో హోటల్స్ ఉంటాయి. ఏమే అలా వానికి నెక్స్ట్ చిత్తూరుకి పోయినాంరా అంటే చిత్తూరు ఇటు తిరుపతికి పోయినా అక్కడ హోటల్స్ ఉంటాయి. ఈ పక్క ఇటు చెన్నైకి పోయినా కూడా అక్కడ మధ్యలో హోటల్స్ ఉంటాయి. అంటే ఏమి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏదేది ఉంది అనేసి వాళ్ళకేమి తెలుసనమాట. సో, దానికి తగినట్టు వాడు ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఎక్కడ బాత్రూమ్‌లున్నాయి ఏమి అనేసి. అంటే ఏమి అంటే కస్టమరు ఇప్పుడు మనం బిజినెస్ అనుకోండి. నా బిజినెస్‌కి ఇప్పుడు నేను పండగల పూటల్లో ఎక్కువ వస్తన్నారా? లేదా ఆఫర్ పెట్టినప్పుడు ఎక్కువ వస్తన్నారా? అసలు వాడు తక్కువ రేట్ ఉన్నప్పుడే వస్తారా? ఇవంతా ఏమి ఒక ఇదనమాట. దాన్నేమంటారు కస్టమర్ బిహేవియర్ అనమాట. వాడు ఏ విధంగా మన షాప్‌కి వస్తన్నారు? ఏ విధంగా షాప్ అనేది ఇంప్రూవ్ అవుతాంది? ఏ సీజన్‌లో ఇంప్రూవ్ అవుతాంది? పండగల టైంలో ఇంక్రీజ్ అవుతాందా? మిగతా టైంలో ఇంక్రీజ్ అవుతాందా? దీన్ని అండర్‌స్టాండింగ్ చేయాలనమాట. అప్పుడు దానికి తగినట్టు మనం ముందుగా ఆన్‌లైన్ స్ట్రాటజీని అనేదిని అంటే ఇంతకుముందే చెప్పాను కదా! ఆన్‌లైన్ స్ట్రాటజీని మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. అర్థమవుతాంది కదా! అంటే మన కస్టమర్ బిహేవియర్‌ని ఫస్ట్ మనం తెలుసుకోవాల. అనలైజ్ చేసుకోగలగాల. అప్పుడే మనం ఏం చేయగలుగుతాము, దానికి తగినటువంటి ఆన్‌లైన్ స్ట్రాటజీని మనము ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు అదే ఈ కస్టమర్ బిహేవియర్ గురించే ఈ స్లైడ్ పూర్తిగా ఉండేది. ఇక్కడ చూడండి. టచ్ పాయింట్స్. టచ్ పాయింట్స్ అంటే ఏమి? మధ్య మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తామనమాట. యాడ్స్ ఇవ్వడం గాని, బ్లాగ్స్ రాయడం గాని, సోషల్ మీడియాలో టచ్ పాయింట్స్‌ని క్రియేట్ చేయడము. అంటే బ్రాండ్ అవేర్‌నెస్. ఇప్పుడు ఇప్పుడు ఇదొస్తుంది గదా! మన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వస్తుంది. ఆ బిగ్ బిలియన్ డేస్‌లో కొంతమంది బిగ్ బిలియన్ డేస్ గురించే వెయిట్ చేస్తుంటారు. అలా బిగ్ బిలియన్ డేస్‌లో వచ్చినప్పుడు అక్కడ టచ్ పాయింట్స్‌ని క్రియేట్ చేస్తారు. అంటే టచ్ పాయింట్స్ అంటే ఇప్పుడు వాళ్ళది ఆల్రెడీ నేను అమెజాన్ కస్టమర్‌ని. నేను డైలీ మంత్లీ ఏదో ఒకటి పర్చేస్ చేస్తా ఉంటాను. సో, వాళ్ళేం చేస్తారంటే అవేర్‌నెస్ చేస్తారనమాట. అవేర్‌నెస్ అంటే ఎలా? ఈమెయిల్స్ సెండ్ చేస్తారు. సో, ఇప్పుడు ఈ రోజు ఇంకా ఈ రోజు వరకు బిగ్ బిలియన్ డేస్ ఉంటది. దీంట్లో ఈ ఆఫర్ ఉంటుంది. ఇలా ఉంటుంది అని. ఓకే. నీకు మైండ్‌లో ఏమొస్తుంది అప్పుడు? అక్కడ అర్థమవుతుందనమాట. నీకు ఇదేమి వాడు టచ్ చేసాడనమాట. టచ్ పాయింట్ అంటారు దాన్ని. ఏమి అంటే ఆల్రెడీ ఉండేటువంటి కస్టమర్స్‌ని కొంత ఇంకొక బూస్ట్ ఇవ్వడం. ఓకే. వీడు నా దగ్గర కస్టమరు వీడు నా దగ్గర పర్మనెంట్‌గా వస్తాన్నారు అంటే వీనికి కొంత ఇంకొక ఆఫర్ ఉందనేసి చెప్పినామంటే వీడు ఖచ్చితంగా మన దగ్గరికొస్తాడు అనేసి దానికర్థం. అర్థమవుతుంది గదా! ఇది బిహేవియర్ అనమాట. కస్టమర్ యొక్క బిహేవియర్ వీడు పర్చేస్ చేస్తాడా? చేయడా? ఇవంతా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడేమిచ్చాడు సర్వీస్ ఈస్ సడెన్‌లీ బికమింగ్ పాపులర్ వితిన్ న్యూ ఆడియన్స్ లైక్ టీన్స్. యూ మే నీడ్ టు అడ్జస్ట్‌మెంట్స్ టు యువర్ టచ్ పాయింట్స్. దీన్ని చూడండి. ఇప్పుడు ఏదన్నా ఒక సపోజు బిగ్ బిలియన్ డేస్ గురించే మాట్లాడుతున్నాను కదా! బిగ్ బిలియన్ డేస్‌లో మొబైల్స్ ఎక్కువ పోయినాయనుకోండి. మొబైల్స్ ఎక్కువ పర్చేస్ చేసినారు. సో, ఆ మొబైల్స్‌ని కూడా ఎవరు పర్చేస్ చేసినార్రా అంటే ఒక 20 ఇంకా 35 ఏజ్ ఉండేటువంటి వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసినారు. ఎక్కువ 90% వీళ్ళే పర్చేస్ చేసినారు అనుకోండి. అంటే అప్పుడు నీకేం అర్థమవుతాంది? ఈ మొబైల్ అనేవాళ్ళు 20-35 ఏజ్ ఉండేవాళ్ళు మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తన్నారు. వీళ్ళే ఎక్కువగా ఈ బిగ్ బిలియన్ డేస్ గురించి వెయిట్ చేస్తన్నారనేసి నీకొస్తుంది. సో, అప్పుడు నెక్స్ట్
నెక్స్ట్ నువ్వు ఎప్పుడైనా ఆఫర్ చేయాలనుకున్నప్పుడు బిగ్ బిలియన్ డేస్లో లాగా నువ్వు ఆఫర్ చేయాలనుకున్నప్పుడు దానికి అంటే ఈ ఏజ్ గ్రూప్ని నువ్వేం చేస్తావు అంటే టార్గెట్ చేస్తావు. అంటే పర్టికులర్గా నీకు అర్థమైపోయింది కస్టమర్ బిహేవియర్ అంటే నీకు అర్థమైపోయింది అనమాట, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మొబైల్ పర్చేస్ చేస్తూ ఉన్నారు అనేసి. ఇది అర్థం కావాలి. బిజినెస్ని స్టార్ట్ చేయాలి, బిజినెస్లో కెరీర్ని పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా థింక్ చేయాలన్నమాట. మంది ఎవరు ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు, ఎక్కడి ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ఇవంతా అనలైజ్ చేయాలా. ఇవంతా అనలైజ్ చేసిందనేసి నువ్వు ఒక ప్రిపరేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అర్థమైందా? కస్టమర్ యొక్క బిహేవియర్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇంతకుముందు వీడియోస్లో అంతా ఏం చూసినాము, బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకెళ్ళడానికి అంటే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి, సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఎటువంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, అడ్వర్టైజ్మెంటా, బ్లాగ్స్ అవంతా. ఇప్పుడేమి బిహేవియర్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పే టీచింగ్ మీకు ఏదైనా బాగుంది అనిపించిందా అంటే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఇది బాగుంది ఈ వీడియోస్ చూడండి అనేసి. ఓకే, థ్యాంక్ యూ.